ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి మనిషిలో మానత్వాన్ని తీసేస్తుంది. తోటి మనిషికి ఎంత ఆపదలో ఉన్నా అతనికి సహాయం చేద్దామనే ఆలోచన మచ్చుకైనా కనిపించని పరిస్థితి ప్రపంచంలో వచ్చింది. వారికి సహాయపడితే ఆ మాయల మారి తమకెక్కడ అంటుకుంటుందోనని, ఎక్కడ అది సోకుతుందోనని అందరూ భయాందోళన చెందుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సమస్యలలో ఆటంకాలు, ఆర్థికంగా ఇబ్బందులు, ఎక్కడి నుంచి సహాయం రాకుండా, ఉద్యోగం చేయకుండా, వ్యాపారం చేయకుండా, పనులు చేయకుండా ఎంతో కష్టాన్ని, సమస్యని తీసుకువస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సంతోషంగా జీవించగలం, ఏ విధంగా ఆనందంగా జీవించగలం, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలం అనే ప్రశ్నతో ఉన్నట్లయితే గమనించండి. నిజంగా ఈరోజు నిన్ను అలుముకున్న అపనిందల చేత, ఆవరించిన అపజయాల చేత, కమ్ముకున్న కష్టాల చేత, నీ దారి మూసుకొని ఉన్న దారిద్రము చేత, ఆశలో పోయిన అనారోగ్యము చేత ఈరోజు అటు ఇటు కొట్టబడుతూ ఉన్నట్లయితే, ఈరోజు సమస్యల చేత సతమత అవుతున్నట్లయితే, అద్భుతముగా ఈ కష్టాల గుండా, సమస్యల గుండా వెళుతున్నప్పుడు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలం, ఏ విధంగా ప్రశాంతంగా జీవించగలం, ఏ విధంగా ప్రశాంతంగా జీవించగలం, ఏ విధంగా పరివర్తన చెందగలము, అద్భుతమైన వర్తమానంతో నీ ముందుకు వస్తున్నాను. ఈ సమస్యలో నుంచి, ఆటంకాల నుంచి ఎలా బయటపడాలో, ఎలా అందులో నుంచి విజయాన్ని సాధించాలో తెలియక, రక్షించే దేవుడు కానరాక, ఆపద్బాంధవుని యొక్క జాడలేక ఈరోజు అతలకుతలమవుతున్న వాడిగా, అతలకుతలమైన దానిగా ఉన్నట్లయితే గమనించండి. నీవు కలిగి ఉన్న సమస్య గుండాలలో నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి వీలేదు. అనేక ఆటంకాల చేత అణిగి మునిగి వెళుతూ ఉన్నప్పుడు అందులో నువ్వు ఏడవడానికి వీలేదు. ఎవరు రక్షించలేకపోతున్నారు, ఎవరు సహకరించలేకపోతున్నారు అనే అధైర్యపడడానికి వీలేదు. గమనించండి, నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. నీ కష్టాలు ఆయనకు తెలుసు, నీ పుట్టుక ఆయనకు తెలుసు, నువ్వు కలిగి ఉన్న సమస్య ఆయనకు తెలుసు, గందరగోళం ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు ఏ పాపంలో పడి ఉన్నావో, ఒంటరిగా ఉన్నావో, ఒంటరితో దీవారాత్రులు అరుస్తున్నావో ఆయనకు తెలుసు. విశ్వాసముతో దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం చేత పట్టుకొని నమ్మి ఈరోజు ఎందుకని ఆ ప్రభుని సన్నిధిలో రాకూడదు? గమనించండి, అలా పరిశుద్ధంగా జీవించాలి అంటే ఏం చేయాలి? గమనించండి, మీకు అద్భుతమైన శ్రేష్టమైన ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. పాపం లేని వాడిగా, పరిశుద్ధిగా జీవిస్తూ, సమస్యల మధ్య సమాధానపరుస్తూ అనేక మంది ఎదుట ఒక సాక్షిగా జీవించే వ్యక్తి, ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. యోసేపు అనగా కలపడం లేదా సమకూర్చడం లేదా అభివృద్ధి చెందడం అనే అర్థం వస్తుంది. యోసేపుకు రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి యోసేపు, రెండవది జప్నత్పానేహు. యోసేపు అనగా ఈ మానవ సంబంధం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా జప్నత్పానేహు అనగా దైవ సంబంధం గురించి తెలియపరుస్తుంది. అదేవిధంగా ఎగ్జాక్ట్గా క్రీస్తును చూసినట్లయితే యేసుకు రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి యేసు శరీర సంబంధమైనదిగా, యేసు మానవ సంబంధిగా కనిపిస్తున్నాడు. క్రీస్తు అభిషిక్తుడు, పరిశుద్ధ పరలోక సంబంధిగా కనిపిస్తున్నాడు. గమనించండి,
నిజంగా నువ్వు సమస్యల నుంచి, ఆటంకాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్నట్లయితే ఈ యోసేపు జీవితాన్ని చక్కగా మేము అలవరుచుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి, చక్కగా దిద్దుకోవాలి అనవచ్చు. ఇన్ని కష్టాల మధ్య ఎలా బ్రతకవచ్చు, ఇన్ని కష్టాల మధ్య ఏ విధంగా జీవించాలి, వ్యాపారము లేకుండా, ఉద్యోగము లేకుండా, పని లేకుండా ఏ విధంగా ప్రశాంతంగా జీవించగలం, ఏ విధంగా ఇన్ని కష్టాల మధ్య పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అయ్యో ఇన్ని కష్టాల మధ్య దేవుడు ఉన్నాడా, దేవుని జాడ లేక ఈరోజు నీకు అనిపిస్తుందా? అయితే వినండి. ఈరోజు నిజముగా ఒక అద్భుతమైన అలాంటి సమస్యల్లో, ఆటంకంలో ఉన్న వ్యక్తి ఏ విధముగా దేవుడు దీవించాడో, ఏ విధంగా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడో చూద్దాం. మొదటిదిగా, ఇన్ని కష్టాల మధ్య పరిశుద్ధంగా జీవించడం ఎలా జీవించాడు యోసేపు? దేవుని సహాయంతో, దేవుని మీద ఆధారపడడం వల్ల, తండ్రి మాట వినడం వల్ల, అద్భుతముగా విశ్వాసముతో జీవించడం వల్ల, దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల చెడుతనాన్ని విసర్జించారు. శరీర ఇచ్చలను కోరుకోకుండా తన మార్గాన్ని దేవునికి అప్పగించడం వల్ల అద్భుతంగా పరిశుద్ధంగా జీవించగలిగాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాం. కాబట్టి చెడుతనానికి చోటు వల్ల, అపవిత్రతకు చోటు వల్ల, లోక సంబంధమైన శరీర ఈచ్ఛలకు చోటు వల్ల, శరీర సంబంధానికి చోటు వల్ల పైపెంచం పాపము ప్రేరేపించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చేయను. నా దేవుడు చూస్తున్నవాడు. షడ్రకు మెషకు అబద్ధంగా దేశం కాని దేశంలో శత్రువు మధ్య బంధించబడ్డప్పుడు వారి ఆత్మ జీవితాన్ని పోగొట్టుకోవాలి, వారి యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. వాస్తవంగా యోసేపు దీవించబడ్డానికి, ఆశ్రయించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి, శరీరచ్చలను ఆలోచించకుండా, భూ సంబంధం గురించి ఆధారపడకుండా, సాక్షాత్తుగా దేవుడిని యందు ఆధారపడి, దేవుడితో దేవుడు దర్శనం మీద ఆధారపడ్డ, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధంగా జీవించగలిగా. రెండవదిగా, ప్రశాంతంగా గడపడం ఎలా గమనించండి. యోసేపు ప్రశాంతంగా గడిపాడా? యోసేపుకు ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు. గమనించండి. మొదటిగా తండ్రి యాకోబు 11 మంది కుమారుల యొక్క సమాచారం, గొర్రెల యొక్క సమాచారం తెలుసుకొని రండి అని చెప్పేసి యోసేపుకు చెప్పినప్పుడు, యోసేపు తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా ఆస్వాదించి దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. సహోదరుల యొక్క సమాచారాన్ని, గొర్రెల మందను, దాని సమాచారమును తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు హెబ్రోను లోయలో నుంచి షెకెము వరకు 80 కిలోమీటర్ నడిచి వెళ్ళారు. అక్కడ వెళ్తే వాళ్ళు కనపడలా. అక్కడి నుంచి వారు దోతానుకి వెళ్ళారు. అయ్యో ఎక్కడికి వెళ్ళారు అని అడిగేసరికి దోతానుకి వెళ్ళారు అనే సత్యాన్ని గ్రహించి, దోతాను అక్కడి నుంచి 20 కిలోమీటర్. టోటల్గా ఆయన ప్రారంభం నుంచి వారిని కలుపుకున్నంత వరకు 100 కిలోమీటర్ నడవలసి వచ్చేది. అంత దూరం నుంచి వచ్చి వారికి ఆహారం తీసుకువచ్చిన ఆశీర్వాదకరంగా ఉన్నప్పటికీ కూడా సహోదరులై సొంత తమ్ముని మీద కక్షలు కట్టి హేళి చేయడం ప్రారంభిస్తారు. కలలు గనివాడు వస్తున్నాడు, ఎలాగైనా వారిని ఈరోజు ఆట పట్టిద్దాం, ఎలాగైనా వారిని ఈరోజు వేసేద్దాం లేదా చంపేద్దాం అనే ఆలోచన కలిగి ఉన్నారు. చూడండి, అక్కడ వెళ్ళిన తర్వాత తీరా వారు చేసింది ఏంటయ్యా అంటే అతని సాక్షాత్తుగా గుంతలో పడేశారు. ఎరా మా సమాచారము డాడీకి చెప్తావా? మేము కలిగిన జీవితము బట్టబయలు చేస్తావా? మేము కలిగి ఉన్న ఆనందము దుఃఖంగా మారుస్తావా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తావా?
ఎస్, యోసేపు ఉన్నతిగా చెప్పేవాడు. నిజాయితీ పరు, ఏదైతే చేస్తారో అదే వెళ్ళి తండ్రికి చెప్పేవాడు. ఆ సత్యాన్ని గ్రహించిన సహోదరులు వారు జీర్ణించలేకపోతున్నారు. గమనించండి, వారు చెడుతనంతో కలిగి చెడుతనము, చెడు తత్వము, చెడు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, లోకానుసరమైన జీవితము, ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ ఉండడం వల్ల యోసేపు జీవితము వారికి నచ్చడం లేదు. ఆత్మీయ జీవితము వారికి నచ్చడం లేదు. వారు పైపెంచు గేలి చేస్తున్నారు, చివరి గుంతలో త్రోసేశారు. అక్కడి నుంచి మిద్యానులకు అమ్మిన తర్వాత ఆ మిద్యానులు ఫరోకు అమ్ముతారు. ఫరో ఇంటికి వెళ్ళిన అతను ఎంతగా దాసుడుగా ఉండేవాడు. చూడండి, ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి దారిలో ఎన్ని కష్టాలు రావచ్చు. సరి అయిన మార్గం కనరాకుండా, సరి అయిన ఆహారము, సరి అయిన నీళ్లు లేకున్నప్పటికీ కూడా వారి సమాచారం కొరకు ఎంత దూరం వెళ్ళాడు, వారి క్షేమం కొరకు ఎంత దూరం ప్రయాణించాడో. వారు చెడిపోతున్నారు, ఆ చెడిపోవడం వల్ల తండ్రి వారిని సరి చేస్తాడు అనే సత్యముతో ఈయన వెళుతుంటే ఈయననే గోతిలో త్రోసేశారు. ఈ సిచ్యువేషన్ వాస్తవంగా చూసినట్లయితే నేను చెడిపోయి ఉన్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, పతనమైపోతున్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, అడుగు తీస్తే నరకము కూపంలో పడేవారిగా ఉన్నప్పుడు, నిన్ను రక్షించడానికి, నిన్ను బ్రతికించడానికి తండ్రి పరలోకాన్ని పక్కన పెట్టి నీ కొరకు ఎంత దూరం ఉన్నా, ఎంత పరిశుద్ధ అయినప్పటికీ కూడా ఆయన వచ్చి నిన్ను రక్షించి నీ ప్రాణాలు అప్పగించడానికి సిద్ధపడ్డాడు. అదేవిధంగా నీ కొరకు ఆయన వచ్చిన అతన్ని లోకం కొరకు, లోకాన్ని కాపాడడానికి వచ్చిన క్రీస్తుని సాక్షాత్తుగా లోకమే ఆయనను నిందించింది, లోకమే ఆయనను బంధించింది, లోకమే ఆయనను చంపేసింది. యోసేపు సాక్షాత్తుగా క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీతిమంతుడుగా, యథార్థమంతుడుగా యోసేపు కలిగిన భయభక్తులు కలిగి, నీతిగా వాక్యానుసారమైన జీవితం కలిగి, మంచి బోధ చేసేవాడిగా, మంచి పరిచయం చేసేవాడిగా, మంచి ఆత్మీయుడిగా చలామణి అవుతున్నప్పుడు చుట్టూ ఉన్న నీవారే హేలు చేస్తూ ఉన్నట్లయితే, చుట్టూ ఉన్న నీవారే నిన్ను ఆట పట్టించాలని ప్రయత్నిస్తూ నిన్ను ఆడిపోసుకున్నట్లయితే గమనించండి, నీకు సమాధానం లేకుండా, సైక్యత లేకుండా, నేను అతలకుతం చేస్తూ సమస్య మీద సమస్య వచ్చి భయపడ్డప్పుడు, ఆటంకాలు వచ్చి భయపడ్డప్పుడు, నిన్ను సమస్యల గోతిలో త్రోసేసినప్పుడు నీవు ధైర్యముగా, ప్రశాంతముగా ఉండాలి. ఎలా యోసేపు ఎన్ని కష్టాల మధ్య, సమస్యల మధ్య ప్రశాంతంగానే ఉన్నాడు. గోతిలో అనేకమైన విష పదార్థమైన పురుగులు, పాములు, తేలు ఉన్నప్పటికీ కూడా, భయంకరమైన చీకట్లో ఆయన త్రోయబడినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అయ్యో ప్రభువా, ఎందుకు నన్ను ఇక్కడ పడేశావు? నువ్వు కనుక ఉన్నట్లయితే ఇంత ఘోరం జరిగేదా? నువ్వే కనుక ఉన్నట్లయితే నా అన్నలే నన్ను త్రోసేసేవారా? నా అన్నలే నా మీద నిందలు వేసేవారా? నా అన్నలే నా మీద ఇంతగా భయపడేవారా అని చెప్పేసి యోసేపు దేవుని మీద ఏడవల, దేవుని మీద ఫిర్యాదు చేయాల. కాబట్టి గమనించండి, ఈరోజు నువ్వు కలిగిన సమస్య వల్ల, నువ్వు కలిగిన ఆటంకం వల్ల, నువ్వు కలిగిన దరిద్రత వల్ల, కలిగిన పేదరికం వల్ల ఈరోజు అయ్యో ప్రభువా నువ్వు ఉన్నావా? ఇన్ని కష్టాల్లో నువ్వు ఉన్నావా? ఇన్ని కష్టాలు ఎందుకు? నువ్వే కనుక ఉన్నట్లయితే ఇన్ని ఇబ్బందులు ఎందుకు? నువ్వే కనుక ఉన్నట్లయితే ఇన్ని సమస్యలు ఎందుకు? నువ్వే కనుక ఉన్నట్లయితే ఇన్ని నిందలు, ఇన్ని గొడవలు, ఎన్ని సమస్యలు ఎందుకు? ఉన్నావా? ఉన్నారా అలాంటి వారు? సమస్యల్లో దాపరించినప్పుడు ప్రభువా ఏమి ఉన్నావా అని దేవుని మీదనే ఫిర్యాదు చేసి ఆ దేవుని మీదనే ఏడ్చేవారు. అట్టి పని యోసేపు చేయాలి. యోసేపు ప్రశాంతముగా, నెమ్మదిగా, నా దేవుడు నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు అనే విశ్వాసంతో ఉన్నాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య సుడి గుండాలలో
నువ్వు ఎడవకుండా నిన్ను కానరాని నేను రక్షణ నీకు కానరాని సమయంలో రక్షించేవారు లేనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. యోసేపు ఈరోజు నీకు మాదిరిగా నాకు మాదిరిగా ఉన్నాడు. గమనించండి, యెహోవా సమక్షంలో ప్రశాంతంగా ఉండము. కీర్తన 37వ అధ్యాయము 7వ వచనం. రైట్, యెహోవా సమక్షంలో ప్రశాంతంగా ఉండము. ఈరోజు క్రీస్తు సమక్షంలో, క్రీస్తు యందు ఉన్నవారు ప్రశాంతంగా ఉండాలి. ఈ లోకంలో మీకు శ్రమ అయినా మీరు ధైర్యంగా ఉండాలి. ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గమనించండి, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఎలా జీవించాడు యోసేపు? దేవుని మీద ఆధారపడ్డాము. గేలి మధ్య, చీకటి గుండంలో మధ్య ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు, దేవుని మీద ఆధారపడడం వల్ల. మూడవదిగా, ఇన్ని కష్టాల మధ్య పరివర్తన చెందడం ఎలా అనుకోవచ్చు. బ్రదర్, ఈ సమస్య కాలంలో, కష్టకాలంలో, కరువు కాలంలో ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని పరివర్తన చేసుకోవచ్చు? ఏ విధంగా ఇంత కష్టాల్లో మా జీవితము, ఆత్మీయ జీవితము పరిశుద్ధంగా పరివర్తనగా చెందుతుంది? అది అసాధ్యము. ఒకళ్ళు చెందాలంటే ఎన్ని ప్రయత్నిస్తున్నా, ఎన్నో ప్రయాసపడుతున్నాను, కానీ సాధ్యం కావడంలా, పరివర్తన చెందడానికి సాధ్యపడడంలా, ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందడానికి సాధ్యపడడంలా. ఒక బ్రదర్ ఫోన్ చేసి అడుగుతున్నాడు, అయ్యా ఇలాంటి కాలంలో ఎలా పరిశుద్ధంగా ఉండేది, ఎలా పరివర్తనగా ఉండేది, ఎలా మా జీవితాన్ని అద్భుతంగా ప్రశాంతంగా ఉండేది? కష్టాలు వచ్చి భయపడుతున్నాయి, సమస్యలు వచ్చి భయపడుతున్నాయి, ఎలా జీవించాలి అర్థం కావడంలా గలిబిలి అవుతున్నాను. చెప్పాను, ఎస్, ప్రశాంతంగా ఉండాలంటే యోసేపు జీవితం నీకు సాదృశ్యం. యోసేపు ప్రశాంతకు ఆధారం దేవుడే. యోసేపుకు పరివర్తనకు ఆధారము దేవుడే. గమనించండి, పరివర్తన ఎలా చెందాడు? ఆదికాండము 39వ అధ్యాయము. రైట్, గమనించండి, 39వ అధ్యాయం 4వ వచనము. యోసేపు దాసుడుగా వచ్చిన తర్వాత 4వ వచనంలో పరిచర్య చేస్తున్న ఆ పరిచర్లో నమ్మకత్వాన్ని కనుపరిచాడు. తన మాటల్లో పరిశుద్ధతను కనుపరిచాడు. తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అప్పగించే పనిని అద్భుతంగా పరిచర్య చేశాడు. అలా చేసిన అతనికి ప్రతిఫలం అద్భుతంగా విచారణకర్తగా ఆయన ప్రమోషన్ పొందాడు. రెండవదిగా విచారణకర్తగా మారాడు. విచారణకర్తలో విచారించడంలో, న్యాయం చేయడంలో అద్భుతమైన తన జ్ఞానాన్ని, ఆత్మశక్తి కలిగిన మాటలను కనుపరిచి విచారణ చేయడం వల్ల తాను కష్టాలు గుండా వెళ్ళినప్పటికీ కూడా అద్భుతంగా అతను దీవించబడ్డాడు. ఎలా? చెరసాల అధిపతిగా మారాడు. అదే 39:22 వచనంలో చెరసాల అధిపతిగా ఎన్నుకొనబడ్డాడు. చెరసాల అధిపతిగా ఉన్నప్పుడు చక్కగా అప్పగించిన పని చేశాడు. అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. తన క్రియల్లో దేవుని చూపగలిగాడు. తాను కలిగి ఉన్న పరిస్థితుల్లో దేవుని గురించి మాట్లాడాడు. యోసేపు బందీగా ఉన్నప్పుడు ఖైదుల ఎదుట దేవుని గురించి మాట్లాడాడు. రాజు దగ్గర దేవుని గురించి మాట్లాడాడు. సహోదరుల దగ్గర దేవుని గురించి మాట్లాడాడు. ఎక్కడ ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన సమస్యలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన ఇరుకుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే అప్పగించబడి నమ్మకంగా చేశాడు. కాబట్టే ఆయన పరివర్తన చెందాడు. అద్భుతంగా చెరసాల అధిపతిగా ఆయన దీవించబడ్డాడు. అంతేకాదు, చెరసాల అధిపతి నుంచి ఆ చెరసాల అధిపతిగా అద్భుతంగా, న్యాయముగా, మంచి ప్రవర్తన కలిగి, మంచి మాట తీరు కలిగి నమ్మకంగా చేయడం వల్ల దానికి ప్రతిఫలము దేశానికి ప్రధానమంత్రిగా దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. ఇదంతా చూస్తే యోసేపు ఎప్పుడు దీవించబడ్డాడు? కష్టాల మధ్య వెళ్తున్నప్పుడేగా. యోసేపు ఎప్పుడు పరివర్తన చెందగలిగాడు? కష్టాల గుండా, చెరసాలలో వేయడం ద్వారా, గుంతలో వేయడం ద్వారా, సహోదరులు గేలి చేయడం వల్ల, త్రోసియడం ద్వారా. ఇదంతా యోసేపు కలిగిన కష్టం.
ఈ కష్టాల మధ్య తన విశ్వాసాన్ని పాడు చేసుకోవాలి. ఈ సమస్యల మధ్య తన పరిశుద్ధతను పక్కన పెట్టాలి. తన కలిగి ఉన్న ఆటంకాల మధ్య తాను యొక్క ఆత్మీయ జీవితాన్ని వదులుకోవాలి. కాపాడుకున్నాడు తన అద్భుతమైన పరిశుద్ధతను, తన రక్షణను, తన తండ్రి అప్పగించిన తండ్రి చెప్పిన పరిశుద్ధ మార్గాన్ని, పరిశుద్ధ దేవుణ్ణి విడిచిపెట్టాల. కాబట్టి పరివర్తన చెందగలిగాడు. ఆదికాండం 41:38 చూద్దాం రండి ఏముందో. ఇతని వల్లే 38 ఇతని వల్లే దేవుడి ఆత్మగల మనుషుని కనుగొనగలమా. సో సాక్షాత్తు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని వంటి ఆత్మ కలిగిన వ్యక్తి కనుగొనగలమా అనగా ఎవరు లేరు. ప్రమాదాల మధ్య ప్రశాంతంగా ఉండడము, జీవించడం నేర్చుకున్నాడు. ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. వాళ్ళ మధ్య మంచి పరివర్తన చెందాడు. ఆత్మీయంగా అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి చెందాడు. ఈరోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరుడు, కష్టాలు సమస్యలు వచ్చి దాపరించి దరిద్రతలోకి వెళ్ళి అయ్యో ఈరోజు ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అని భవిష్యత్తు చూసి భయపడేవాడిగా ఉండావా? కష్టాలు చూసి కన్నీరు మున్నీరు అయ్యేవాడిగా ఉండావా? సమస్యల చేత సతమతం అవుతూ, కష్టాల చేత కృంగుతూ ఈరోజు ఉన్నట్లయితే, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు అన్నట్టుగా, ఇదిగో ఇక్కడ యోసేపు ఆత్మలో వర్ధిల్లినట్టుగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాడు, అన్ని విషయాల్లో ఘనపరచబడ్డాడు. ఈరోజు సమస్యలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా? అయితే ఎందుకని ఈరోజే ఆ దేవుని కలిగి, పరిశుద్ధాత్మను కలిగి, దేవుని వెంబడించి కష్ట సమస్యల మధ్య దేవుని మీద ఆధారపడి ఎందుకని ఆశీర్వాదాన్ని పొందుకోకూడదు? ఎందుకని సమాధానాన్ని పొందుకోకూడదు? ఎందుకని యోసేపు వల్లే సురక్షితముగా, ఆత్మీయంగా, ఆర్థికంగా దీవించకూడదు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడకూడదు? రక్షిస్తున్నంత కాలం సమాధానం కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రశాంతంగా ప్రభులో జీవిస్తూ ఆత్మీయంగా పరివర్తన చెందుతూ ఉన్నట్లయితే 100 106 ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ప్రతి దానికి సమయం కలదు. ఆ రోజు నువ్వు దీవించబడతావు. అప్పటి వరకు నిరీక్షణతో, నిస్పృహలో ఉన్నప్పటికీ కూడా, నీరు గారుకోకుండా, సమస్యలో ఉన్నప్పటికీ కూడా సతమత కాకుండా ధైర్యంగా ప్రభు పట్ల ఆధారపడి జీవిస్తాం. ప్రార్థించండి. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, యోసేపు పరిశుద్ధంగా జీవించగలిగాడు అంటే, ప్రశాంతంగా ఉండగలిగాడు అంటే, పరివర్తన చెందగలిగాడు అంటే, మొదటిసారిగా యోసేపు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. యోసేపు దేవునితో ఉన్నాడు కాబట్టి, దేవుడు యోసేపుతో ఉన్నాడు కాబట్టి యోసేపు చేసినదంతా సఫలమైంది. రోజు సహోదరి సహోదర, నీవు నిజముగా యోసేపు వల్లే ఉన్నట్లయితే, యోసేపు వల్లే దేవుని ఆనుకొని హత్తుకొని ఉన్నట్లయితే, కష్టాల మధ్య సమస్యల మధ్య దేవుడు నిన్ను విడిచిపెట్టాలా, దేవుడు నిన్ను మర్చిపోవాలా. నీ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు. నీవు ఎన్ని కష్టాల మధ్య ఉన్నావో, ఎన్ని సమస్యల గుండా సతమవుతున్నావో తెలుసు. నీ దేవుని కలిగి పశ్చాత్తాపడి దేవుని దగ్గర వచ్చి కన్నీరు కార్చి యోసేపు వలె ఉంటాను అని సమర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, యోసేపు వలె ఆస్వాదిస్తాడు. పరిశుద్ధుడా, ఇదిగో బిడ్డలను దీవించి ఆస్వాదించు. ఎవరైతే కష్టాల్లో, సమస్యలో, ఆటంకాలు ఉన్నారో, భయపడుతున్నారో, భీతిలో చెందుతున్నారో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనే కష్టాల మధ్య, సమస్యల మధ్య సైతాను జయించకుండా, సమస్యలను జయించకుండా ఉన్నారో, వారికి యోసేపు లాంటి గొప్ప ధైర్యము, అట్టి భక్తి, శక్తి దయచేయమని సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.